తీసుకోవాలి. సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు రే వీరరాఘవరెడ్డి ఆ డైలాగ్ మీ అందరికీ తెలుసు. అది ఒకసారి చెప్పి అది స్టేజ్ మీద జనరల్గా ఆయన చెప్తే ఇంతకాలానికి 2003లో లేదా దాదాపు 12 సంవత్సరాల తర్వాత పుష్కర కాలం తర్వాత చెప్తే ఎలా ఉంటుందని ఒక చిన్న ఐటమ్. సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు నేను నీలో వచ్చా, నీ ఇంటికి వచ్చా, నచ్చింటికి వచ్చా, రారా నీ మూతిగా మనిషిని విసరం అయితే, నువ్వు రాయలసీమ గడ్డ మీద పుట్టిన వాడివి అయితే రారా. దీన్ని స్టేజ్ మీద బాలకృష్ణ గారి స్పీచ్లో ఒక అభిమానుడి సార్ ఒకసారి సమరసింహారెడ్డి డైలాగ్ చెప్పండి. దానికి ఆయన స్పందన ఇప్పుడు సమరసింహారెడ్డి నా తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. నరసింహనాయుడు రీసెంట్గా సినిమా వీటన్నిటిలో కూడా లెజెండ్ ప్రమాణమైన డైలాగ్ నాకు ఆయన అభిమాని మానవులను గౌరవించాలి. సమరసింహారెడ్డి డైలాగ్ అడిగారు. అది అతని పేరు వీరరాఘవరెడ్డి, వీరశంకర్ రెడ్డి, వీరరాఘవరెడ్డి. వీరరాఘవరెడ్డి నేను దొంగలా దొరలా వచ్చా, ఇంటికి వచ్చా, నన్నింటికి వచ్చా. ఆ తర్వాత ఏంటంటే రైటర్ గారు అది నీ మూతి మీద మొలిచింది విషమే అయితే, నువ్వు రాయలసీమ గడ్డ మీద పుట్టినవాడు అయితే రారా. ఇలాంటివి ఎన్నో ఇప్పుడు రాబోయే డిక్టేటర్లు కూడా చాలా మంచి డైలాగులు ఉన్నాయి. ప్రేక్షకుల జనాలకు ముందు పులకరించి గగురు పొడిచేటటువంటి డైలాగులు చాలా ఉన్నాయి. ఇలాగా ఆయన థ్యాంక్ యూ. ఆ తర్వాత ఈ మధ్య జబర్దస్త్ కార్తీక్ ఒక ఐటమ్ చేశాను. గురువు గారు నిరండవేమాలో గారి బర్త్డే వరంగల్ వెళ్తే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళామా, పండు తెచ్చామా, గుడ్లో పెట్టామా, గుడుకుమన్నమాట. ఇది మనందరికీ తెలిసిన ఒక రైలు, చిన్నపిల్లల ఒక పండు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్ గారు, కేసీఆర్ గారు వాటికి ఆ పద్యానికి కామెంట్ ఎలా ఉంటుందని ఒక చిన్న ఐటమ్. చిట్టి చిలకమ్మ మరి ఈరోజు చూసినట్లయితే నువ్వు తోటకెళ్ళావు, తోటకెళ్ళిన చిలకమ్మ ఊరుకుందా? ఊరుకోలేదు. పండు తెచ్చింది, గూట్లో పెట్టింది. గూట్లో పెట్టిన చిలక ఊరుకుందా బాగుండేది, దాని గుడుకులో నెంగింది, దాని గొంతులో ఇరుక్కుపోయింది. మరి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకం కింద ఈ చిట్టి చిలకమ్మకి ఏం చేయాలో చేస్తామని తెలియజేసుకుంటూ జై జన్మభూమి, జై తెలుగుదేశం. వైఎస్ జగన్ గారు దీన్ని స్పందిస్తున్నారు. అమ్మా చిట్టి చిలకమ్మ, ఈ దుష్ట పాలనలో, ఈ రాక్షసమైనటువంటి పాలనలో కనీసం నీకు ఒక పండు తినేటటువంటి అర్హత కూడా లేదని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చిట్టి చిలకమ్మ ఏం చేసింది? తోటకెళ్ళింది, ఏదో ఒక పండు తిందామనుకుంది. ప్రభుత్వ పెన్షన్ అడగల చిట్టి చిలకమ్మ, దానికి ఆకలేసింది. ఆ పండు దాని గొంతులో పడితే దాన్ని ఓదార్చాల్సింది పోయి ఆరోగ్య రక్ష కింద ఏమేమో చేస్తారంట ఈ పెద్ద మనుషులు. ఎక్కడున్నా చిలకమ్మ, నేను వస్తున్నా, నిన్ను ఓదారుస్తా, నువ్వేం భయపడతామా. ఇది జగన్ గారు. కేసీఆర్ గారు వచ్చి ఈయన స్పందన ఎలా ఉంటుంది చూడండి. చిట్టి చిలకం ఇది ఏం చేసింది? చిట్టి చిలకం అంటే కాము ఉండాలి, దాని పని అది చేయాలి. లేదని చెప్పేసి తోటకు పోయింది. తోటకు పోయి ఏం చేసింది? పండు తెచ్చింది. ఆ పండు ఎక్కడికి వెళ్ళి తెచ్చింది? తెలంగాణ తోటకి వెళ్ళి తెచ్చి ఏడ పెట్టింది? ఆంధ్ర గుడ్లో పెట్టింది. ఇది పద్ధతి ఉందని అడుగుతున్నా. పోయి ఏం చేసింది? గుడుకున్న వేగింది, గుంపు కట్టబడింది. నాకు వచ్చింది పరిశ్రమ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మన సంగీత ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు సంభాషణ. ఒక పథకం పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనకు ఈ ఎయిడ్స్ అనేటటువంటిది మహమ్మారిలో విజృంభిస్తుంది కాబట్టి
దాన్ని అరికట్టడానికి ఒక పథకం అసెంబ్లీలో వెంకయ్యనాయుడు గారు స్పీకర్గా ఉన్నారనుకుందాం. అది ఆ సంభాషణలో నాయనా మరి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి అనేటువంటిది బాగా చూపిస్తుంది. దీనికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. హంపి అంటే 3 లాంగ్వేజ్లు కలిపి మాట్లాడితే ఎలా ఉంటుంది? వీఆర్ టేకింగ్ సో మెనీ ప్రొటెక్షన్స్ అండ్ ప్రివెన్షన్స్. ప్రివెన్షన్ इज बेटर देन क्यूर అన్నారు. दो दांत लेके लेने के पहले में उसको वो रोकना वो व्याधि को रोकना बहुत ఆచరణీయ విధానం है. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీని గురించి ఏం చెప్తారో ఒకసారి ఆయన గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరేదో జో ఓ పథక్ లాయా है అదేదో వీళ్ళకి చెప్తే మేమందరం కూడా వీఆర్ వెరీ హ్యాపీ. 3 లాంగ్వేజ్లు కలిపి మాట్లాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయం. అధ్యక్ష, మరి ఈరోజు చూసినట్లయితే ఈ జటిలమైనటువంటి సమస్యను సమర్థవంతంగా అరికట్టడానికి మేము ఒక పథకం పెట్టాము అధ్యక్ష. ఆ పథకం పేరేంటంటే సైకిల్ బాబు. ఏ క్యా పథక్ హై సైకిల్ బాబు? వాట్ ఇస్ ద సైకిల్ బాబు అని చెప్తాం అధ్యక్ష. ఒక బాబు ఉంటాడు అధ్యక్ష. అతడు సైకిల్ మీద ఎక్కి ఇంటింటికి వెళ్ళి ఎయిడ్స్ కి రాకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ ఇలా పాటించాలని చెప్తాడు. ఒక చిన్న కుర్రాడు ఒక సైకిల్ మీద ఎక్కి ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి ఆ బాబు సైకిల్ మీద ఎక్కిన బాబు కాబట్టి సైకిల్ బాబు అని పెడుతున్నాం అధ్యక్ష. ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు లేచారు. అధ్యక్ష, ఇది నోటిలో తింటే నోటితో బోడి నొసలతో ఎక్కిరించినట్టు ఉంది అధ్యక్ష. అందరు గమనిస్తున్నారు ఈరోజు. ఏం పేరు పెట్టారండి మీరు? సైకిల్ బాబు. సైకిల్ అంటే తెలుగుదేశం గుర్తు సైకిల్ కాదా? బాబు అంటే చంద్రబాబు నాయుడు బాబు కాదని తెలియజేసుకుంటున్నా. అందరూ వస్తున్నారు. మీరు పెట్టే పథకాలు అందరు గమనిస్తున్నారు. చంద్రబాబు పేరు మాట్లాడుతున్నా. నువ్వు అంతకుముందు ఏం పెట్టావా ప్రోగ్రాం పేరు? పులిరాజా కేక్స్ వస్తుందా అని. పులిరాజా కేక్స్ వస్తుంటే పులిలో మా నియోజకవర్గం పులివెందులో లేదా? రాజాలో నా పేరు రాజశేఖర్ రెడ్డి లేదా? ఏముందా? కూర్చోవు మాకు కూడా తెలుసు. కూర్చోవు. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఒకటి లాస్ట్ టైం కూడా వినిపించాను. బాహుబలి యాడ్ ఒకటి వినిపిస్తాను. నేనెప్పుడు చూడండి నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరిని? మా దైవం అవరెంత బాహుబలి రక్తాన్ని వెనుకో. Thank you.